మనాలిలో మనం హోటల్ స్టార్ట్ చేసి దాదాపు 6 months అయింది. ఈ 6 months లో మనకి మోర్ దెన్ 3000+ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. ఫైనల్లీ నేను మీ ముందల ఈ రోజు మన హెచ్ఎన్ కాటేజెస్ కాశ్మీర్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వెనకాల కనిపిస్తుంది కదా హోటల్, మంది కాదులేండి, బట్ మనం కొలాబరేట్ అయిన హోటల్ అది. మనాలిలో మనం హోటల్ స్టార్ట్ చేసి దాదాపు 6 months అవుతుంది. ఈ 6 months లో మనకి మోర్ దెన్ 3000+ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. మన వాళ్ళైతే హండ్రెడ్స్ ఆఫ్ పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత నేను ఫిక్స్ అయింది ఒకటే, దీన్ని అయితే ఇంతటితో ఆపకూడదు. వాళ్ళకి మంచి సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. దానిలో భాగంగానే మన ప్రాజెక్ట్ నెంబర్ 2 అదే వెల్కమ్ టు కాశ్మీర్. రైట్ నౌ మనం వచ్చేసి కాశ్మీర్ లోని శ్రీనగర్ లో అయితే ఉన్నాము. దాదాపు నేను ఇక్కడ 20 days నుంచి ఉన్నాను. 20 days నుంచి మొత్తం బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసి మీకు ఏ ప్లేస్ అయితే కరెంట్ ఉంటుంది, బడ్జెట్ లో ఎట్లా తీసుకురాగలం ఏంది అనంతా వర్కౌట్ చేసి ఫైనల్లీ నేను మీ ముందల ఈ రోజు మన హెచ్ఎన్ కాటేజెస్ కాశ్మీర్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వెనకాల కనిపిస్తుంది కదా హోటల్, మంది కాదులేండి, బట్ మనం కొలాబరేట్ అయిన హోటల్ అది. సో అన్ని ఇట్లాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ హోటల్, మంచి ప్రీమియం గా ఉండి మంచిగా ఉండే వాటితో, అండ్ ఫుడ్ మీకు ఎక్కడ ఇబ్బంది రాకుండా రైస్ చికెన్ ఇట్లాంటివన్నీ ఉండేటట్టు చూసుకున్నాను. ఇంకా చాలా రీసెర్చ్ వర్క్ అయితే చేశాను. సో ఈ వీడియోలో మనం అసలు మన దగ్గర ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయి ఏంది అనేది అయితే చూద్దాం. అండ్ మన ప్యాకేజ్ మీరు కనుక తీసుకుంటే ఎట్లా ఉండబోతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మన హెచ్ఎన్ కాటేజెస్ కాశ్మీర్ నుంచి మొత్తం మనం 2 packages ని స్టార్ట్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి 4 days ఉంటే ఇంకోటి వచ్చేసి 5 days ఉంటుంది. మన దగ్గర ప్యాకేజెస్ కేవలము 8,999 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే రూపాయి తక్కువ 9,000 రూపాయలు పర్ పర్సన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మన ప్యాకేజ్ వచ్చేసి శ్రీనగర్ నుంచి శ్రీనగర్ కి అయితే ఉంటుంది. సో మీరైతే శ్రీనగర్ వరకు రావాల్సి ఉంటుంది. సో శ్రీనగర్ కి ఎలా రావాలనేది కనుక చూసుకున్నట్టయితే 2 options ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఫ్లైట్, బెస్ట్ అండ్ కంఫర్టబుల్ ఆప్షన్. సెకండ్ వచ్చేసి ట్రైన్, ఇది వచ్చేసి బడ్జెట్ అండ్ ఎకనామికల్ ఆప్షన్. హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా సరే మనకి శ్రీనగర్ కి ప్లెంటీ ఆఫ్ ఫ్లైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు కనుక ఫ్లైట్ లో వచ్చేస్తే మన క్యాబ్ వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని ప్యాకేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. అదే ట్రైన్ లో వస్తే మన క్యాబ్ సేమ్ రైల్వే స్టేషన్ కి వస్తుంది, అక్కడ నుంచి అయితే పికప్ చేసేసుకుంటాము. సో దీని గురించి మీకు కంప్లీట్ మన టీం అయితే గైడ్ చేస్తుంది. ఏం డౌట్స్ ఉన్నా సరే మీరు కనిపిస్తున్న నెంబర్ కి అయితే ఈ ప్యాకేజెస్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కాల్ చేయొచ్చు. సో మన దగ్గర 4 days ప్యాకేజ్ ఒకటి, 5 days ప్యాకేజ్ ఒకటి, 2 ఉన్నాయని చెప్పాను కదా. 4 days ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే డే 1 వచ్చేసి శ్రీనగర్ లోకల్ ఉంటుంది. డే 2 వచ్చేసి గుల్మార్గ్ ఉంటుంది. హెవెన్ అంటే హెవెన్ ఇది. డే 3 వచ్చేసి పెహల్గామ్ ఉంటుంది. ఇది మూవీ షూటింగ్స్ కి ఫేమస్. వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ డే 4 వచ్చేసి మీకు రిటర్న్ జర్నీ, షాపింగ్ కి టైం ఇస్తాము. దాంతో పాటు కొన్ని లోకల్ ప్లేసెస్ చూసుకొని ఇంకా మీరు రిటర్న్ అయితే అవ్వచ్చు. సో ఇది 4 days. అదే మీరు కనుక 5 days కనుక తీసుకుంటే ఇంకొక రోజు అయితే యాడ్ అవుతుంది. అదే సోన్మార్గ్, నా ఫేవరెట్ ప్లేస్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సోన్మార్గ్ అయితే మటుకు. సో ఈ ప్యాకేజ్ ఎట్టుంది ఏందని చూద్దామా. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే వేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది. సో ఇట్లా ఒక తెలుగు వాళ్ళు ప్యాకేజెస్ నడుపుతున్నారు శ్రీనగర్ కాశ్మీర్ లో అని చాలా మంది తెలుసుకుంటారు. చలో మన వీడియో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాము. దిగిన తర్వాత నుంచి ఎట్లుంటది ఏందనేది చూసేసేయండి. ఎయిర్పోర్ట్ నుంచి సిటీ వచ్చేసి దాదాపు 12 kilometers ఉంటుంది. మీరు దిగేసరికి మన వెహికల్ రెడీగా ఉంటుంది. మన ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని పికప్ చేసుకొని మన హోటల్ కి తీసుకెళ్తారు. హోటల్ కి రాగానే స్మాల్ చెక్ ఇన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మీరైతే మటుకు ఖచ్చితంగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు నెట్వర్క్ పరంగా గురించి చూసుకుంటే పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలి సిగ్నల్స్ కోసము. మన నార్మల్ సిమ్స్ ఇక్కడ పని చేయవు. సో మనకి వెల్కమ్ డ్రింక్ అయితే ఉంటుంది ఫస్ట్ డే చెక్ ఇన్ అప్పుడు. సో దీని వచ్చేసి కాశ్మీరీ కవా అని అయితే అంటారు. సేమ్ మన టీ లాగే ఉంటుంది, బట్ ఇంకా చాలా అయితే సాఫ్రాన్ కానీ ఇంకా యాలక్కాయలు కానీ చాలా రకాలు అయితే యాడ్ చేసి ఉంటారు. చాలా బాగుంటుంది. ఈ చలికి ఖచ్చితంగా ఇది పడాల్సిందే. సూపర్. సో మనం ప్రొవైడ్ చేసే రూమ్స్ ఎట్లా ఉంటాయో చూపిస్తాను చూడండి.
ఓపెన్. సో ఇది రూమ్ అయితే ఆగండి. యా చూడొచ్చు ఇట్లా ఉంటుంది అనమాట. సో డిపెండ్స్ మీరు తీసుకునే ప్యాకేజ్ ని బట్టి. స్టాండర్డ్ ప్యాకేజ్ తీసుకుంటే దీని మీద కొంచెం తక్కువ ఉండే రూమ్ అయితే వస్తుంది. డీలక్స్ ప్యాకేజ్ తీసుకుంటే సిమిలర్ టు ఈ కైండ్ ఆఫ్ రూమ్ వస్తుంది. ఏదైనా సరే నీట్నెస్ పరంగా మనం అసలు కాంప్రమైజ్ అయితే అవ్వము, తగ్గేదేలే. అండ్ వాష్రూమ్ కూడా చూపిస్తా చూడండి. ఇదిగోండి వాష్రూమ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది. హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది 24/7. అదిగోండి గీజర్ కూడా ఉంది కదా. అండ్ మనం ప్రొవైడ్ చేసే రూమ్స్ కూడా ఏవైతే ఉన్నాయో కాంప్లిమెంటరీ హీటింగ్ కూడా ఇస్తాం అనమాట. సో ఇక్కడ ఏసీ ఉంది కదా, దీంట్లోనే మనం 30లో పెడుతున్న టెంపరేచర్ 30 పెడితే హీటర్ కింద పనిచేస్తుంది. లేదు ఈ చలికి ఇంకా చలి కావాలంటే 16 కూడా పెట్టుకోవచ్చు, మీ చాయిస్. సో బెడ్ వచ్చేసి 2 people కి చాలా సఫిషియెంట్ ఉంటుంది. ఒకవేళ 3 people కి కావాలన్నా మనం అయితే సెట్ చేస్తాము. అట్లా కాకుండా ఫ్యామిలీ వచ్చినప్పుడు ఫ్యామిలీ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తాం. డబుల్ బెడ్ ఉంటుంది, 4% ఆక్యుపెన్సీ. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రెష్ అప్ అయితే అయిపోదాము. ఈ రోజు మన డే 1 టూర్ లో మనం ఏమేం ప్లేసెస్ కవర్ చేస్తున్నామంటే ఫస్ట్ శ్రీనగర్ లోకల్ అయితే ఉంటుంది. ఈ రోజు మనం వచ్చేసి శ్రీనగర్ లోకల్ లో ఫస్ట్ శంకరాచార్య టెంపుల్ అయితే కవర్ చేస్తాం. దాని తర్వాత నిశాంత్ అండ్ షాలిమార్ గార్డెన్స్ అయితే కవర్ చేస్తాము. వీటికి కూడా చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి, చెప్తా అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మనం లాల్ చౌక్ వెళ్తాము. లాల్ చౌక్ ఏంటంటే మార్కెట్స్ కి చాలా ఫేమస్. ఇక్కడ ఓల్డెస్ట్ బిజియెస్ట్ మార్కెట్ అయితే ఉంటుంది శ్రీనగర్ లో. సో మీరు షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట లాల్ చౌక్. అండ్ ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ శ్రీనగర్ వచ్చిన ఎవరైనా సరే లాల్ చౌక్. ఆ లాల్ చౌక్ అయిపోయిన తర్వాత మనం ఇదిగోండి ఇప్పుడు ఉన్నాం కదా ఘాట్ డాల్ లేక్, ఇక్కడికే వచ్చి షికారా రైడ్ అయితే చేస్తాము. షికారా రైడ్ తో మన రోజు ముగించుకొని మనం తిరిగి హోటల్ కి వెళ్ళిపోతాము. సో ఈ ప్లేసెస్ అన్ని టకటక కవర్ చేసేద్దామా? చలో పదండి. సో పార్కింగ్ నుంచి శంకరాచార్య టెంపుల్ వచ్చేసి దాదాపు ఒక 5 minutes వాక్ ఉంటుంది. సో పైకి అయితే వెళ్తున్నాను, దర్శనం చేసుకుందాము పదండి. సో ఇదే టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అయితే. మేల్ అండ్ ఫీమేల్ 2 దారులు ఉన్నాయి సపరేట్ గా. సో టెంపుల్ కి వెళ్ళడానికి కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. జస్ట్ ఒక 100-150 మెట్లు ఉంటాయి అంతేను, ఎక్కువ ఉండవు. ఇక్కడ నుంచి హోల్ శ్రీనగర్ వ్యూ అదిరిపోయింది కదా. అండ్ ఇదిగోండి ఇదంతా వచ్చేసి డాల్ లేక్. మధ్యలో హౌస్ బోట్ లేదు చూడండి, ఫుల్ గా కనిపిస్తున్నాయి. సో కొన్ని మెట్లు ఎక్కుని పైకి వచ్చిన తర్వాత ఇది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. వావ్, పైన పెద్ద ఏరియానే ఉంది. ఈ టెంపుల్ అయితే చూస్తున్నారు కదా ఎంత పురాతనమైనదో. పైకి వచ్చేసాము, చూస్తున్నారు కదా ఇదే శంకరాచార్య టెంపుల్. ఈ టెంపుల్ కి చాలా హిస్టరీ ఉంది. ఇది 1000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది శ్రీనగర్ లోనే ఓల్డెస్ట్ టెంపుల్, హిస్టారికల్ పరంగా అండ్ ట్రెడిషనల్ పరంగా. ఇందులో ఉన్న శివయ్యను అయితే ఖచ్చితంగా దర్శించుకోవాలి. లింగం కూడా చాలా బాగుంటుంది చూడడానికి అయితే. చలో దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడు మన నెక్స్ట్ ప్లేస్ కి మూవ్ అవుదామా. ఇక్కడ ఫ్రీగా భోజనాలు కూడా పెడుతున్నారు చూడండి. రైస్, పప్పు, సాంబారు, పెరుగు, చపాతి అన్ని పెడుతున్నారు ఫ్రీగా. చాలా మంచి, అసలు చాలా మంచి విషయం. చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది. చాలా మంది తింటున్నారు ఇక్కడ ఫుడ్ అయితే. మటుకు లైవ్ లోనే ఉండి మన కళ్ళ ముందలే ఫుడ్ పెడుతున్నారు. నాకు తెలిసి అది ఆర్మీ వాళ్ళదే అనుకుంటాను. సో ఎందుకంటే వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి అందులో. వెల్కమ్ టు నిశాంత్ గార్డెన్స్. సో ఈ నిశాంత్ గార్డెన్స్ అయితే చాలా ఫేమస్. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా అయితే జరిగాయి. సో దీనికి ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎంట్రన్స్ ఫీజ్ అయితే ఉంటుంది. టికెట్ ఇక్కడ నుంచి అయితే మనం పర్చేస్ చేయాలన్నమాట గార్డెన్ లోపలికి వెళ్ళడానికి. ఇదిగోండి ఎంట్రీ టికెట్. అడల్ట్ వచ్చేసి 30 రూపీస్, చిల్డ్రన్ బిలో 12 years ఉంటే 15 రూపీస్. సో ఇదేనమాట ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 30 రూపీస్. ఈ నిశాంత్ గార్డెన్స్ యొక్క స్టైల్ కంప్లీట్లీ మొఘల్ స్టైల్లో ఉంటుంది. ఇది దాల్ లేక్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది కాశ్మీర్ లోనే 2nd లార్జెస్ట్ మొఘల్ గార్డెన్స్. నిశాంత్ అనంటే ఉర్దూలో మీనింగ్ వచ్చేసి గార్డెన్ ఆఫ్ జాయ్ అని అర్థము, లేదా గార్డెన్ ఆఫ్ డిలైట్ అని అర్థము. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు మన నెక్స్ట్ ప్లేస్ కి మూవ్ అయిపోదామా. సో నిశాంత్ గార్డెన్స్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన నెక్స్ట్ లొకేషన్ కి అయితే వెళ్దాము. అదే షాలిమార్ గార్డెన్స్. సో ఇదేనమాట షాలిమార్ గార్డెన్స్. లోపలికి వెళ్దాము. సో ఈ గార్డెన్స్ ఎక్కడికి ఎంటర్ అవ్వాలన్నా 30 రూపీస్ వచ్చేసి ఎంట్రన్స్ టికెట్. ఓకే, అండ్ వెల్కమ్ టు షాలిమార్ గార్డెన్స్. సో హోల్ శ్రీనగర్ మొత్తంలో ఈ షాలిమార్ గార్డెన్స్ అండ్ నిశాంత్ గార్డెన్స్ ఈ 2 ఫేమస్. ప్రెసెంట్ వచ్చేసి సీజన్ డిఫరెంట్ కాబట్టి మనకి ఈ చెట్లన్నీ ఎండిపోయి అయితే కనిపిస్తున్నాయి. అదే మన సీజన్ లో వస్తే ఈ చెట్లు గ్రీనరీతో అద్దరగొట్టేస్తాయి. ఏప్రిల్, మే, జూన్ ఈ టైంలో మటుకు ఫుల్ గ్రీనరీ ఉంటాయి చెట్లకి అయితే మటుకు. ఈ షాలిమార్ గార్డెన్స్ ని 1619లో ఓపెన్ చేశారు. మొత్తము 31 ఎకరాల్లో ఉంటుంది. ఇది కూడా ఒక
ఒక మొఘల్ స్టైల్ గార్డెన్. మనకి ఈ షాలిమార్ గార్డెన్స్ దాంతో పాటు ఇందాక కవర్ చేస్తున్న నిశాంత్ గార్డెన్స్ రెండు సిమిలర్ స్టైల్స్ లో ఉంటాయి చూడడానికి. ఇక్కడ మనకి ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా ఫేమస్. మంచిగా ఫొటోస్ తీసుకొని ఆరామ్సే టైం అయితే స్పెండ్ చేయొచ్చు. సో షాలిమార్ గార్డెన్స్ అయితే కవర్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనకి లంచ్ బ్రేక్, కొంచెంసేపు అయితే ఫుడ్ తినడానికి కేటాయిద్దాం. మీరు నాన్ వెజ్ లవర్స్ అయితే మంచిగా ఇక్కడ కాశ్మీరీ వాజ్వాన్ అనేది దొరుకుద్ది, దాన్ని ట్రై చేయండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మటన్ తో చేసిన రకరకాల ఐటమ్స్ అయితే ఉంటుంది అందులో. సేమ్ ఆంధ్ర ఫుడ్ తింటున్నట్టే ఉంటుంది మీకు. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే మీరు మన క్యాబ్ వాళ్ళని అడగొచ్చు, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు ఎక్కడ దొరుకుద్ది ఏంది అని. సో లంచ్ తినేసిన తర్వాత మనకి ఇంకా లాల్ చౌక్ ఉంటుంది. ఆ లాల్ చౌక్ ని కంప్లీట్ చేసేసుకుందాము. లాల్ చౌక్ తర్వాత మనము షికారా రైడ్ కి అయితే వెళ్దాం. ఈవినింగ్ సన్సెట్ టైంలో బాగుంటుంది. షికారా రైడ్ ని ఎంజాయ్ చేద్దాము. సో ఫస్ట్ డే రోజే నాన్ వెజ్ కుమ్మేద్దాం. కాశ్మీరీ వాజ్వాన్ చాలా ఫేమస్. ఇది వచ్చేసి కబాబ్ అండ్ ఇది వచ్చేసి మటన్ పీస్ అండ్ ఇది వచ్చేసి మటన్ మీట్ బాల్ అన్నమాట. ఇది రిస్తానా అనేది అంటారు గ్రేవీ దీన్ని. అండ్ ఇది వచ్చేసి సేమ్ మీట్ బాల్ బట్ నార్మల్ గ్రేవీ ఇది. అండ్ ఇది కనుక చూసుకుంటే మటన్ కర్రీ. అండ్ ఇక్కడ చిన్న కర్రీ కనిపిస్తుంది. ఇది వచ్చేసి కీమా కర్రీ విత్ సమ్ ఆనియన్స్ సలాడ్ లాగా అయితే ఇచ్చారు. సో ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కుమ్మేద్దాం. అబ్బా ఫుడ్ అయితే మటుకు చాలా మంచిగా తిన్నా. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ కాశ్మీరీ వాజ్వాన్. సో తినేసిన తర్వాత ఇంకే ఇప్పుడు నేను వచ్చేసి లాల్ చౌక్ అయితే వెళ్తున్నాను. లాల్ చౌక్ వెళ్ళి లాల్ చౌక్ ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనం తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తాం, డాల్ లేక్ దగ్గరికి. ఇక్కడికి వచ్చి మనం షికారా బోట్ రైడ్ అయితే చేద్దాము. ఈవినింగ్ టైమ్ లో ప్లాన్ చేశా షికారా బోట్ రైడ్ మంచిగా ఉంటుందని. సో ఇదిగోండి ఇప్పుడు లాల్ చౌక్ వెళ్ళే దారిలో దగ్గరలో ఉన్నాము. ఇదంతా వచ్చేసి సండే మార్కెట్ అంట. ఇక్కడ చూస్తారు కదా ఎంతెంత మంది జనాలు షాపింగ్ అయితే చేస్తున్నారు. రోడ్ సైడ్ పెట్టేసి అమ్మేస్తున్నారు. ఓన్లీ ఇది సండేస్ మాత్రమే ఉంటుందంట. చాలా తక్కువ రేట్లకి ఇక్కడ మనకి షూస్, క్లాత్స్, థర్మల్స్ ఇవన్నీ అయితే దొరుకుతాయి. మొత్తం అన్ని రకాల ఐటమ్స్ అమ్మేస్తారు. స్వెటర్లు, ఇంట్లో స్టీల్ సామాన్లు కూడా అమ్ముతారు. చూడండి షూస్ కుప్పలుగా అమ్ముతున్నారు. దుప్పట్లు, ఎలక్ట్రానిక్స్, చెక్క ఐటమ్స్, డిజైన్ ఐటమ్స్, పానీపూరి బాటిల్స్ అన్ని అమ్ముతున్నారు. బాగుంది సండే మార్కెట్ అయితే. నేనైతే అంత షాపింగ్ లవర్ని కాదు. షాపింగ్ లవర్స్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళతో ఎవరైతే వస్తారో కాశ్మీర్ కి వాళ్ళైతే ఫుల్ గా తిరగచ్చు, ఫుల్ గా షాపింగ్ చేయొచ్చు, రకరకాల అన్ని కొనుక్కోవచ్చు. నేను అంత షాపింగ్ లవర్ కాదు. మనకైతే అంత షాపింగ్ నచ్చదు. మనకంతా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి, వాటి మీదే ఉంటది. కానీ షాపింగ్ మీద చాలా తక్కువ ఉంటది ఇంట్రెస్ట్ నాకు. ఈ మార్కెట్ అయితే మటుకు 1 కిలోమీటర్ పొడుగు ఉంది. మోర్ దెన్ కిలోమీటరే ఉంది. అక్కడ నుంచి వస్తానే ఉన్నాను. షాప్స్ అయితే వస్తానన్నాయి. చూడండి రోడ్ సైడ్ మంచం మీద వేసేసి అమ్మేస్తున్నారు. ఐటమ్స్ అన్ని చాలా తక్కువ దొరుకుతాయంట. స్వెటర్లు అయితే 300 రూపాయలకి కూడా దొరుకుతాయని చెప్పాడు అన్న, మన క్యాబ్ డ్రైవర్ అన్న అయితే. మోర్ దెన్ కిలోమీటరే ఉంది. అక్కడ నుంచి వస్తానే ఉన్నాను. షాప్స్ అయితే వస్తానన్నాయి. చూడండి రోడ్ సైడ్ మంచం మీద వేసేసి అమ్మేస్తున్నారు ఐటమ్స్ అన్ని. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మార్కెట్, ఇదిగోండి ఈ మార్కెట్. ఇది వచ్చేసి ఎప్పుడు ఉంటుంది. ఇది వచ్చేసి ఓన్లీ సండేనే. రోడ్ సైడ్ పెట్టే మట్టుకు సండేనే ఉంటాయి. చూడండి ఊరు నాయన ఎదురు ఇన్ని బ్యాగులు. ఈ షాప్స్ అన్ని ఎప్పుడు ఉంటాయి. అటు సైడ్ మార్కెట్ ఉంది, అది కూడా ఎప్పుడు ఉంటుంది. ఈ రోడ్ మీద పెట్టిన వస్తువులు మటుకు సండే మాత్రమే అమ్ముతారు, అది కూడా చాలా తక్కువ ప్రైస్ కి. అండ్ హియర్ కమ్స్ ద లాల్ చౌక్. సో ఇదేనమాట లాల్ చౌక్. చాలా మంచి హిస్టరీ అయితే ఉంది దీనికి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ శ్రీనగర్ కి వస్తే మటుకు అస్సలు మిస్ అవ్వకూడదు. హిస్టరీ పరంగా తెలుసుకోవాలి, హిస్టరీ అంటే ఇష్టం ఉంది అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ లాల్ చౌక్ ఏరియాకి అయితే రావాలి, తిరగాలి, మంచిగా టైం స్పెండ్ చేయాలి. సో ఈ లాల్ చౌక్ ను వచ్చేసి 1980లో ఓపెన్ చేశారు. ప్రతి ఊరికి ఒక మెయిన్ సిటీ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఇది కూడా అలాగే శ్రీనగర్ కి వచ్చేసి లాల్ చౌక్. దీన్ని రెడ్ స్క్వేర్ అని కూడా అంటారు, లేదా సిటీ స్క్వేర్ అని కూడా అంటారు. ఈ ప్లేస్ ట్రెడిషనల్ గా పొలిటికల్ మీటింగ్స్ వాటికి ఫస్ట్ నుంచి యూజ్ చేసేవాళ్ళు. బేసిక్ గా పల్లెటూరులో రచ్చబండ అని ఉంటది కదా, అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యేది అలాగనమాట. ఇది లాల్ చౌక్ వచ్చేసి. ఇక్కడ మనకి ఒక క్లాక్ లాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ టైం డిస్ప్లే అవుతుంది. ఈ ప్లేస్ ఎంత ఫేమస్ అంటే మీరు ఏ శ్రీనగర్ రిలేటెడ్ మూవీస్ అన్న చూడండి, ఖచ్చితంగా లాల్ చౌక్ అయితే చూపిస్తారు. మనకి 1947-48 ఇండో పాకిస్తాన్ వార్ అయితే అయింది కదా, ఆ టైంలో కాశ్మీర్ ఇండియాకి రావాలా లేదా పాకిస్తాన్ కి వెళ్ళాలా అని చెప్పి అందరు కన్ఫ్యూజ్ అవుతుంటే అప్పుడు నెహ్రూ గారు ఇక్కడ నుంచే పీపుల్ కి అయితే స్పీచ్ ఇచ్చారు. మీకు పొలిటికల్ ఫ్యూచర్ ఉండాలంటే ఇండియాకే ఓటేయండి అని అన్నట్టు. అండ్ ఈ లాల్ చౌక్ దరిదాపుల్లో చాలా నెగిటివ్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు అంత సీన్ లేదు. కాశ్మీర్ అంతా ఫుల్ సేఫ్ అసలు. ఇప్పుడు మన నెక్స్ట్ రైడ్ కి వెళ్ళిపోదామా? ఈ రోజు మెయిన్ యాక్టివిటీ అదే షికారా బోట్ రైడ్. మన ప్యాకేజ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే షికారా బోట్ రైడ్ ని మనం 1 అవర్ ఫ్రీగా ఇస్తున్నాము. మన క్యాబ్ డ్రైవరే మిమ్మల్ని తీసుకెళ్లి షికారా బోట్ ని ఎక్కిస్తారు. సో ఈ షికారా బోట్ లోపలికి ఎక్కుతున్నాము మనము. ఇది ఊగుతుంటే భయం
వచ్చేస్తుందిరా నాయన. బేసిక్ గా షికారా అంటే ఏంటంటే ఒక వుడెన్ బోట్ అని అర్థము. ఇవన్నీ చూసుకుంటే చిన్న చిన్నగా క్యూట్ గా ఉంటాయి వుడెన్ బోట్స్. ఇక్కడ వాళ్ళు ఈ షికారాని మల్టిపుల్ పర్పసెస్ కి యూజ్ చేస్తారు. మీరు గమనిస్తే ఇటుపక్క టీ అమ్ముతారు, ఇటుపక్క ఫ్రూట్స్ అమ్ముతారు, ఇటుపక్క ఇంకొన్ని అమ్ముతారు, అండ్ వెజిటేబుల్స్ వాటిని క్యారీ చేస్తారు, అండ్ ఫిషింగ్ కి కూడా ఈ షికారా బోట్ ని యూజ్ చేస్తారు. సో మన షికారా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆరామ్సే ప్రశాంతంగా బోట్ మొత్తం మన ఒక్కరివే. ఇన్ కేసు మీరు గ్రూప్ కనుక వస్తే 2 people పక్కన పక్కన ఉండొచ్చు, లేదా 4 people వస్తే ఇద్దరు ఇటు ఇద్దరు అట్టు ఉండొచ్చు, లేదా 6 people వస్తే ముగ్గురు ఇటు ముగ్గురు అట్టు ఉండొచ్చు. మాక్సిమం ఒక షికారాలో 6 people కి అయితే అలా ఉంటుంది. ఒకవేళ మీరు అంతకన్నా ఎక్కువ మంది వచ్చి మన దగ్గర ప్యాకేజ్ తీసుకుంటే 2 షికారాస్ అరేంజ్ చేస్తాం మీకు. ఇప్పుడు మనము డాల్ లేక్ లో కొంచెం ముందలకైతే వెళ్తాము. మీకు ఫ్లోటింగ్ మార్కెట్ ని చూపిస్తా. ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ బోట్ మీదే స్నాక్స్ అమ్ముతారు, టీ అమ్ముతారు, అన్ని అమ్ముతారు. నేను మీకైతే చూపిస్తాను. అది మామూలుగా మీరు ఇదే 1 hour షికారా బోట్ రైడ్ చేయాలంటే దాదాపు 1000 to 1200 రూపీస్ చార్జ్ చేస్తారు. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మన ప్యాకేజ్ లోనే ఇంక్లూడెడ్ ఇస్తున్నాము ఈ షికారా రైడ్ కూడా. డే 1 లో ఇదే హైలైట్ అట్రాక్షన్. సో దీంట్లో మనం వచ్చేసి ఫ్లోటింగ్ మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ రోజు కొంచెం షాపింగ్ అయితే చేయొచ్చు. లాస్ట్ టైం అయితే నాకు చాలా బాగా గుర్తుంది. ఈ కాశ్మీరీ కవా టీ అయితే మాకు బాగా నచ్చి అప్పుడే ఏదైతే ఉంటుందో ఆ ప్యాకెట్లు కొనుక్కెళ్ళి హైదరాబాద్ లో చేసుకున్నాం. అంత రాలా. ఇక్కడ వీళ్ళ స్టైల్లో చేసి ఇక్కడ తాగితేనే ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది, మనం చేసుకుంటే రాదు. మాక్సిమం ఇక్కడ బోట్లన్నీ ఇట్లా చేత్తోనే నెట్టుకుంటే వెళ్తారు. కొన్ని బోట్లకి మటుకే ఇంజన్లు ఉంటాయి. అండ్ మీకు స్పెషల్ గా కావాలి సంథింగ్ డిఫరెంట్ ఫీల్ అనుకుంటే ఇదిగోండి ఆడ చూస్తున్నారు కదా, అక్కడ అమ్మాయి చూడొచ్చు కాశ్మీరీ డ్రెస్ వేసుకొని ఒక ఫోటోగ్రాఫర్ ని కూడా హైర్ చేసుకుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఏం లే, మీకు ఇట్లా ఏ స్పెషల్ ఫీచర్స్ కావాలన్నా మన క్యాబ్ డ్రైవర్ అన్న ఉంటాడు, అన్ననైతే అడగండి, అన్న మీకు మొత్తం గైడ్ చేస్తాడు. मीना बाजार स्टार्ट, ये पूरा होलसेल मार्केट है. ओके. यहाँ पे जीएसटी नहीं है, कोई टैक्स नहीं है. 150 रुपीज से शॉल स्टार्टिंग है. यहाँ पे खुद बनाते खुद ही बेचता है. ठीक है. ये क्या क्या मिलेगा यहाँ? शॉल, साड़ी, सूट, ब्लैंकेट, जैकेट, कारपेट, हर कोई चीज. ओके. और यहाँ पे आपको रीजनेबल मिलेगा. रीजनेबल रेट में मिलेगा. समझो जो रेट यहाँ पे ना आपको कहीं नहीं मिलेगा. ठीक है. अगर देखना है यहाँ पे सामने फैक्ट्री शॉप है. ओके. इमरान भाई का. ఓకే. పిछले भी 3-4 बार आया है इधर. नहीं चाहिए. సో ఇదంతా వచ్చేసి మీనా బజార్ మార్కెట్. సో ఇదంతా ఫ్లోటింగ్. సో చూస్తాం కదా మొత్తం నీళ్ళల్లోనే ఈ మార్కెట్ అంతా కన్స్ట్రక్ట్ చేసింది. ఇక్కడ మన అన్న అయితే చెప్పారు కదా, మీరు విన్నారు కదా, జిఎస్టీలు ట్యాక్స్లు ఎటువంటి ఉండో, చాలా తక్కువ రేట్ 150 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అన్ని. సో షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది వచ్చేసి. అసలు ఏదో ఢిల్లీలో సన్న గొంతులు ఉన్నట్టు ఇక్కడ నదిలో కూడా సన్నగా ఉంది చూడండి. ఇటు సైడ్ ఏమో ఏం లేదు, పిచ్చిగడ్డి ఉంది. ఇటు సైడ్ అన్ని షాపులు, సన్న దారి. ఎదురెళ్ళే బోట్ ఒకటి, ఇటు వచ్చే బోట్ ఒకటి, రెండే రాగాల. ఇదిగోండి రకరకాల డిజైన్ డ్రెస్సెస్ అన్ని ఉన్నాయి. షాల్స్, డ్రెస్సెస్ రకరకాలు ఉన్నాయి, కాశ్మీరీ స్టైల్. మెంబర్ కింద అయితే కొనుక్కోవచ్చు. ఎక్కువ ఒక థింగ్ చెప్పరా, ఆడవాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, మగవాళ్ళకి అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా అంతే. షాపింగ్ ఏరియాలు, ఫేమస్ షాపింగ్ ఏరియాల్లో అమ్మాయిలకి ఎక్కువ ఉంటాయి కానీ అబ్బాయిలకి తక్కువ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. సో ఇదిగోండి ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ లో హైదర్ మూవీ అయితే షూటింగ్ చేశారంట షాహిద్ కపూర్ ది. అందుకే ఈ పేరు కూడా హైదర్ పాయింట్ అని అయితే పెట్టేశారు. అయిపోయింది 1 hour షికారా రెడీ అయితే మళ్ళీ ఒడ్డుకు వచ్చాము. ఇక్కడ నుంచి దిగి మెయిన్ రోడ్ మీదకి వెళ్దాం. మన క్యాబ్ రెడీగా ఉంటుంది మనల్ని హోటల్ కి తీసుకెళ్లిపోవడానికి. ఈ రోజు డేన్ అయితే ఈ విధంగా మనం ముగిచ్చేద్దాము. హోటల్ కి అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఇప్పుడు వచ్చేసి టైం ఎగ్జాక్ట్లీ 9 o'clock అవుతుంది. డిన్నర్ చేయడానికి అయితే వెళ్దాం పదండి. మన దగ్గర ప్యాకేజ్ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ 2 ఇంక్లూడెడ్ ఉంటాయి. సో ఇదేనమాట రెస్టారెంట్ అయితే. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఆహా ఆహా. ఈ లోకమే వండి వాచడానికి. నేను ఈ రోజు ఫుడ్ లో వచ్చేసరికి రైస్, చికెన్ కర్రీ విత్ పాపడ్ అయితే తింటున్నాను. ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి మనకి. పన్నీర్ కర్రీ ఉంటుంది, పప్పు ఉంటుంది, సలాడ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. నేను ఓన్లీ చికెన్ తినాలనిపించి చికెన్ అయితే తింటున్నాను. సో మీరు ఆల్మోస్ట్ ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే 4 days అయినా 5 days అయినా ప్రతిరోజు మీకైతే మాక్సిమం అన్ని రోజులు చికెన్ ఉండేటట్టు మేము చూస్తాము. స్పైసీ లెవెల్స్ అయితే మనల్ని ఖచ్చితంగా మ్యాచ్ చేస్తాయి. సేమ్ మన ఫుడ్ తింటున్నట్టే ఉంటుంది మీకైతే మటుకు. సో ఈ రోజు మన కాశ్మీర్ ట్రిప్ లో డే 2. ఈ రోజు మనం వచ్చేసి గుల్మార్గ్ అయితే వెళ్తున్నాం. శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ వచ్చేసి దాదాపు 60 kilometers ఉంటుంది. 1.5 hour జర్నీ టైం పడుతుంది. అండ్ మీకు ఇంట్రడ్యూస్ అయితే చేయలేదు కదా, మన వెనకాల ఉన్నాడు కదా ఓవైసీ బ్రో. సో తాను ఇక్కడ కాశ్మీర్ లో సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే లోకల్ సపోర్ట్ లేకుండా అయితే మనం ఖచ్చితంగా చేయలేము. తను నేను దాదాపు 2 years నుంచి అయితే ఫ్రెండ్స్. సో తను నేను కలిసి అయితే ఇక్కడ ప్యాకేజెస్ నడుపుతున్నాం. సో మీరు ఎవరన్నా వచ్చినా సరే తను అండ్ నేను గానీ లేదా మన టీం గానీ మీ గురించి అయితే టేక్ కేర్ చేస్తారు. సో లోకల్ సపోర్ట్
కూడా మనకు ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కళ్ళు మూసుకొని మన దగ్గర ప్యాకేజ్ తీసుకోండి, మీ ట్రిప్ అయితే చాలా మంచిగా జరిగేటట్టు మేము చేస్తాం. సో టుడే హౌ మచ్ టైమ్ ఇట్ టేక్ టు గో టు గుల్మార్గ్? 2 hours. If there is no traffic jam, it will take most probably 2 hours is enough. Okay, so I need few details regarding gondola, right? So in Gulmarg, gondola is famous. Yes. That is the main adventure activity which people used to go through. How many days before we need to book the gondola? Actually, it depends upon the flow of the tourists coming. So in normally during Feb, we need to book gondola before 15 days earlier. Otherwise, it is difficult to get it on the later stage. So in March, April, we need to book it earlier before 1.5 month. 1 month, half month, yes. Because this is the on season, so people used to book it earlier. Otherwise, later on, it becomes difficult to book. సో అది మీరు ఎవరైనా గండోలా కూడా బుక్ చేసుకోవాలనుకుంటే మనం ప్రొవైడ్ చేస్తాము, కానీ మీరు అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సీజన్ టైంలో అట్లీస్ట్ 1.5 month ముందు, అదే ఆఫ్ సీజన్ టైంలో అయితే అట్లీస్ట్ 15 days to 1 month ముందలైతే బుక్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి తాంగ్మార్గ్ అనే ప్లేస్. మనం గుల్మార్గ్ కి చాలా దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి చెక్ పోస్ట్. ఇక్కడ మనకి కార్స్ గానీ దేనికైనా ఎంట్రన్స్ ఫీజు అయితే ఉంటుంది. సో మీరైతే ఎటువంటిది ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు, మొత్తం ప్యాకేజ్ లోనే మేమే చూసుకుంటాం. సో ఇక్కడ చూడొచ్చు. సో కార్ కి వచ్చేసి దాదాపు ₹100 అయితే ఎంట్రీ. మీరు మన దగ్గర ప్యాకేజ్ తీసుకుంటే ఎటువంటి టోల్స్ గానీ, పార్కింగ్ ఛార్జెస్ గానీ, ఇట్లా ఎంట్రన్స్ ఫీజులు కానీ ఎవ్రీథింగ్ దాంట్లోనే కవర్ అయిపోతాయి. మీ దగ్గర నుంచి అయితే ₹1 కూడా తీసుకోము. ఇక్కడ నుంచి చూడండి అసలు ఊరంతా ఎంత బాగుందో చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్. సో పైకి గుల్మార్గ్ వెళ్తున్నాం కదా, ఎంత లావు స్వెటర్ తెచ్చుకున్నా ఈ పని చేయవు, ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సో నేనైతే ఇదిగోండి స్నో షూస్ అండ్ దాంతోపాటు ఒక లావు స్వెటర్ అయితే తీసుకున్నాను అండ్ ఈ క్యాప్ కొనుక్కున్నాను, హెడ్ క్యాప్. సో ఇలా పెట్టుకుంటే చెవులకి మంచి కవర్ అయితే ఉంటుంది. చలో ఇక గుల్మార్గ్ అయితే వెళ్దాం పదండి. ఇది కదా నెక్స్ట్ లెవెల్ అంటే. ఇంకా 10 కిలోమీటర్లు ఉంది దాదాపు పైకి వెళ్ళడానికి. ఈ లోపలే చూడండి మొత్తం స్నోఫాల్ మన పక్కనంతా. నిన్నే పడిందంట స్నో. సో దానివల్ల కొంచెం ఫ్రెష్ గా ఉంది, వైట్ కలర్ లో భలే ఉంది. సో ఆ గండోలా కాకుండా ఇంకా ఏమేం ప్లేసెస్ ఉంటాయి అనేది కన్నా చూస్తుంటే क्या क्या है गंडोला के बाद? एक्चुअली जब भी टूरिस्ट इधर आते हैं तो सबसे पहले क्राउड से फ्री होने के लिए पहले गंडोला राइड ही सब प्रेफर करते हैं. ओके. तो वाइल कमिंग फ्रॉम गंडोला राइड तो इधर बहुत प्लेसेस है देखने के लिए. ओके. फर्स्ट प्लेस इज शिव मंदिर. ओके. तो शिव मंदिर के बाद है गोल्फ कोर्स. हाँ, महाराजा पैलेस है, चिल्ड्रंस पार्क है, स्ट्रॉबेरी वैली है, म्यूजियम है और many more places. View points. View points are many more view points. Or which can be covered during the same day. Yes. And activities చేయాలనుకుంటే ఇక్కడ స్నో యాక్టివిటీస్ కూడా అయితే ఉంటాయి. లైక్ స్నీయింగ్ గానీ, స్లెడ్జింగ్ గానీ, స్కేటింగ్, ఇంకా ఇట్లాంటివి స్నో రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని ఉంటాయి. అండ్ పారాసైలింగ్ మిలేగా, పారాగ్లైడింగ్ మిలేగా. ఎస్ పారాగ్లైడింగ్ కూడా ఉంటుంది. మీరు చేయాలి అనుకుంటే మన వాళ్ళు అడిగితే చాలు, మన వాళ్ళు మీకు చూపిస్తారు అనమాట ఎక్కడ చేయొచ్చు ఏందని చెప్పి. మంచి వాళ్ళ దగ్గరికే తీసుకెళ్తారు. వీళ్ళు చూడండి కార్ని ఇక్కడ తీసుకొచ్చేసారు. ఇది ఇరుక్కుపోయింది. ఎక్స్పీరియన్స్ లేనప్పుడు తీసుకురాకూడదు. మనం నడవడమే కష్టంగా ఉంది, నడుస్తుంటే ఎక్కడ జారుతామో అర్థం కావట్లే. చూడండి టైర్ అయితే ఎట్ట జారుతుందో, కష్టం. మనుషులు నెట్టాల్సిందే. 4x4 ఇక్కడ నడవడం కష్టం. అట్లాంటి 2x2 తీసుకొచ్చాడు అన్న అయితే. ఇంకో 4x4తో లాక్కొని ఇటు సైడ్ తీసుకెళ్లాల్సిందే. సో మీకు అక్కడ పైన అక్కడ కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇదే
శివ మందిర్. గుల్మార్గ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్. సో మన ఓవర్సీ బాయ్ అయితే కార్ తీసుకుంటున్నాడు. ఎక్స్పీరియన్స్ చూద్దాం. స్లోలో 2x2 కూడా కరెక్ట్ గా తోలగలిగితే ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. తోలే టెక్నిక్ రావాలంతే. చూడండి అన్న తోలితే చూడండి ముందరికి వెళ్ళిపోతుంది. మనం తోలితే రాదు, వాళ్ళు తోలితే వెళ్ళుద్ది. వాళ్ళు టెక్నిక్గా తీసుకొని వెళ్తారు, మన వల్ల అయితే అవ్వదు అట్లాగా. మొత్తానికి కార్ని బయటికి తీసుకెళ్ళిపోయారు స్నోలో నుంచి. అండ్ ఇది కూడా ఒక యాక్టివిటీ, చిన్న చెక్కదైతే ఉంటుంది. సో పైనుంచి జారుకుంటా కిందకి రావచ్చు స్నోలో. అదిగోండి అక్కడ జారుతున్నారు కదా అలాగా, ఇదిగోండి ఇక్కడ జారుతున్నారు కదా అలాగా. సో ఇలా చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి మనకి గుల్మార్గ్ లో వచ్చేసి. సో మనం అయితే ఇక్కడ కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది టెంపుల్లోకి వెళ్ళడానికి. మొత్తం ఇదంతా రాళ్ళతో వేసిన మెట్లు, ఎప్పటి నుంచో ఉన్న టెంపుల్ ఇదైతే మటుకు. సో ఇక్కడ మనకి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయని చెప్పాను కదా. ఇసుక నామ్ క్యా హై యాక్టివిటీ కా? స్లెడ్జ్ గాడి. స్లెడ్జింగ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు స్నోలో. బరఫ్ కా గాడి. ఓకే. సో ఈ వెహికల్ అయితే తీసుకున్నాము, జారుకుంటా వెళ్తున్నాం. మరి నాయన మనం ఇక్కడ నడవడమే కష్టం అట్లాంటిది. ఇతను చూడండి మనల్ని వెనకాల పట్టుకొని కంట్రోల్ కూడా చేస్తున్నాడు. బాయ్. నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇది అయితే మటుకు. నెక్స్ట్ లెవెల్. సో ఇట్లాంటి చిన్న అడ్వెంచర్స్ అయితే ఉంటాయి, బాగుంటుంది చేయడానికి అయితే మటుకు. నాయన ఇదేం మనిషిరా నాయన. భయ్యా ప్యాక్ అయిపోతుంది. వీడు ఎట్ట లాక్కెళ్తున్నాడో ఏమో కానీ మంచులో నడవడమే కష్టం, అట్లాంటి లాక్కెళ్తున్నాడు. సో ఈ స్లెడ్జ్ గాడి అయితే ట్రై చేయొచ్చు. మంచులో నడవడానికి కొంచెం భయంగా ఉండే వాళ్ళకి అండ్ ఆల్సో నడవలేరు అనుకునే వాళ్ళు దీన్ని అయితే ట్రై చేయొచ్చు అనమాట. బాగుంటుంది. ఇక్కడ అయితే చూడండి కనిపించినంత దూరం మొత్తం తెల్లగా స్నోనే, ఇంకేం లేదు, స్నోనే మొత్తం. సూపర్ భలే ఉంది. మన వాళ్ళు అయితే క్రేజీ మంచుతో కొట్టుకుంటా ఉన్నారు. వీళ్ళకి ఇక్కడిక్కడ తిరిగి అసలు సలే అనిపించలే. మనకేమో మంచు తాగితే గట్టగట్టేస్తుంది అట్టుంది. అయిపోయా సూపర్. ద బ్యూటీ ఆఫ్ గుల్మార్గ్ ఇన్ 3, 2, 1. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో అసలు. వావ్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాయింట్ వరకు అయితే ఎక్కాం మేము. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ నుంచి చూడడానికి. అండ్ అక్కడ దూరంగా ఇదిగోండి చూపిస్తా, ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా, ఇదే గండోలా. అయితే ఒకవేళ వెళ్తే ఆ పై నుంచి రోప్ కార్లో అయితే ట్రావెల్ చేయొచ్చు, చాలా బాగుంది. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1 అవుతుంది. లంచ్ కి అయితే వచ్చాము. మనకి కాశ్మీర్ కి ఒక అడ్వాంటేజ్ ఏం తెలుసా, మన సౌత్ ఇండియన్ లో హైదరాబాద్ స్టైల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో తెలుగు స్టేట్స్ ఫుడ్ సిమిలర్ టు ఇక్కడ అదే ఉంటుంది. ఆల్మోస్ట్ 70 to 80% అయితే ఫుడ్ పరంగా మ్యాచ్ అయిపోద్ది అంతే. చాలా వరకు ఇబ్బంది పడరు, బయట తిన్నా సరే ఇబ్బంది పడరు. నేను ఇప్పుడు ఏం తింటున్నా అనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి ఫుడ్ లో వచ్చేసి వైట్ రైస్ విత్ ఎమ్మి మటన్ కర్రీ అండ్ మటన్ కాశ్మీరీ రిస్తా, ఏ కీమా బాల్స్ టైప్ ఏనా? ఎస్. సో ఇది ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. స్పైసీ లెవెల్స్ కూడా మనదైతే మ్యాచ్ అయిపోద్ది. అండ్ ఇది వచ్చేసి వెస్తావా. ఓకే సిమిలర్ టు మన టేస్ట్ అయితే ఉంటుంది. సో నేను వచ్చేసి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా. వాటర్ బాటిల్ ఇంత హైట్ లో ఇక్కడ కూడా 20 రూపీస్ కి అయితే అమ్ముతున్నారు. చాలా మంది మంచు ప్రదేశానికి వస్తే నీళ్లు తాగడం మర్చిపోతారు. చాలా డేంజర్. అది వచ్చేసి మీకు మంచు ప్రదేశంలో లైట్ గా హెడేక్ వస్తుందంటే దానికి కారణం మీ బాడీలో వాటర్ కౌంట్ తగ్గిందనని. సో మీరు ఎవరన్నా వస్తే గుర్తు పెట్టుకోండి, మరి 2 hours కి ఒక 100 ml 200 ml వాటర్ తాగండి. ఒక రోజుకి కనీసం 2 to 2.5 లీటర్స్ మినిమం మెయింటైన్ చేయండి. అంతకన్నా తగ్గిందంటే మటుకు హెడేక్ ఇట్లాంటివన్నీ వస్తాయి. సో బ్యాక్ టు శ్రీనగర్. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. టైం వచ్చేసి ఇప్పుడు దాదాపు 4 అయితే అవుతుంది. సో మనం వెళ్ళేసరికి 6 అయింది కాబట్టి స్టార్ట్ అయిపోతున్నాము. మీరు కావాలంటే 5 వరకు కూడా ఉండొచ్చు. 5 తర్వాత అయితే స్టార్ట్ అయిపోవడం బెటర్, ఎందుకంటే మరీ లేట్ గా వెళ్లకుండా ఇబ్బంది పడకుండా అన్నమాట. సో నేను ఇదంతా ఆల్రెడీ తిరిగిందే కాబట్టి ఇక్కడ అన్ని యాక్టివిటీస్ నేను ఆల్రెడీ ఇంత ముందు 2-3 సార్లు వచ్చి చేసినాయి కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు. మీరు వచ్చినప్పుడు అయితే మంచిగా చేయొచ్చు టైం స్పెండ్ అయితే మటుకు. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన జర్నీలో డే 3. సో ఈ రోజు మనం వచ్చేసి పెహల్గామ్ కి అయితే వెళ్తున్నాము. ఒకవేళ మీరు గనక 5 days ప్యాకేజ్ తీసుకుంటే ఈ రోజు వచ్చేసి సోన్మార్గ్ ఉంటుంది. సోన్మార్గ్ వెళ్ళిన తర్వాత రేపు పెహల్గామ్ కి వెళ్తాము. అదే 4 days ప్యాకేజ్ కనుక తీసుకున్నట్టయితే ఈ రోజు పెహల్గామ్ అయితే ఉంటుంది. పెహల్గామ్ వచ్చేసి ద వ్యాలీ ఆఫ్ షిపర్డ్స్ అని అయితే అంటారు. చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో
పెహల్గామ్ వచ్చేసి అమర్నాథ్ యాత్రకి ఎంట్రీ పాయింట్ కూడా అయితే అనొచ్చు. అమర్నాథ్ టైంలో చాలా మంది యాత్రికులు అయితే పెహల్గామ్ త్రూవే ట్రావెల్ చేస్తారు. మనమైతే లాస్ట్ ఇయర్ కూడా ట్రావెల్ చేసాం కదా. సో ఇప్పుడైతే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేద్దాం పదండి. టైం వచ్చేసి 9 o'clock అయితే అవుతుంది. 10 వరకు మన బ్రేక్ఫాస్ట్ టైం ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ తినేద్దాము. తర్వాత మన క్యాబ్ కూడా వచ్చేస్తుంది 10 లోపు. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఈ రోజు జర్నీ వచ్చేసి ఇక్కడ నుంచి పెహల్గామ్ కి దాదాపు 80 to 90 kilometers అయితే ట్రావెల్ చేస్తాము. అప్ అండ్ డౌన్ మొత్తం దగ్గరగా 180 kilometers అయితే ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ లో వచ్చేసి బ్రెడ్ అండ్ బటర్ అండ్ ఇవి కన్నా చూసుకున్నట్టయితే కొన్ని ఫ్రూట్స్ అండ్ ఇది వచ్చేసి ఆలు సబ్జీ అంటే పూరీ కూర మనం వాడతాం కదా అది. అండ్ ఇది వచ్చేసి పోహా అండ్ మ్యాగీ విత్ ఎగ్స్. మనకి పూరీ కూడా అయితే ఉంటుంది. వేయకూడదు పూరీ విత్ కర్రీ అనమాట. కొంచెం మ్యాగీ కూడా వేసుకున్నాను నేను. ఫ్రెష్ గా అప్పటికప్పుడు వేస్తారు పూరీ. మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత లాస్ట్ లో ఈ చాక్లెట్ ఫ్లాక్స్ తో బ్రేక్ఫాస్ట్ ని ముగిస్తున్నాను. సో మన క్యాబ్ కూడా వచ్చేసింది. మనం జర్నీని అయితే స్టార్ట్ చేసేసాం టువర్డ్స్ పెహల్గామ్ వైపు. శ్రీనగర్ ని ఇప్పుడే దాటి మేము NH44 మీదకైతే ఎంటర్ అయ్యాము. ఈ రోజు మనం వెళ్తున్న రూట్ కనుక చూసుకున్నట్టయితే అనంతనాగ్ మీదుగా పెహల్గామ్ కి అయితే వెళ్తాము మనము. ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా హైవే, ఇదే NH44. కాశ్మీర్ టు కన్యాకుమారి ఇండియాస్ లాంగెస్ట్ హైవే NH44. ఇక్కడ నుంచి అయితే మొదలవుతుంది లేదా ఇక్కడికి ఎండ్ అవుతుంది. చూపిస్తాం మనం ఎంటర్ అయ్యే పాయింట్. సో హోల్ ఈ 4 days గానీ లేదా 5 days ట్రిప్ ఏది తీసుకున్నా సరే లాంగెస్ట్ జర్నీ ఈ రోజే ఉంటుంది. పహల్గామ్ వరకు కొంచెం దూరం అయితే ఉంటది. అండ్ వెల్కమ్ టు NH44. సో ఈ రోజు మనం వెళ్ళే రూట్ దారిలో సాఫ్రాన్ పంటలు అయితే చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ సాఫ్రాన్ అండ్ మీ అందరికీ తెలుసు కదా కాశ్మీర్ అంటే సాఫ్రాన్ చాలా ఫేమస్ అని. సో వన్ ఆఫ్ ద షాప్ కి అయితే వచ్చాము. ఇక్కడ సాఫ్రాన్ అండ్ రకరకాల ఐటమ్స్ అమ్మేదానికి. సో మీరు ఎవరైనా వచ్చినా సరే మీరు కూడా మనల్ని అయితే అడగొచ్చు సాఫ్రాన్ ఎక్కడ దొరుకుద్ది అని చెప్పి. ఈ పెహల్గామ్ వెళ్ళే రూట్ లో ఆపుతారు. సో మీరు ఇక్కడ చూసి మంచి సాఫ్రాన్ అయితే కొనుక్కోవచ్చు. సో ఎట్లుంటది అని చూపిస్తాను చూడండి. स्पेशल जो है ना यहाँ के 2-3 चीजें स्पेशल रहते हैं कश्मीर के, जिनकी वजह से कश्मीर जाना जाता है. एक तो सर जी सैफरान होता है, दूसरा होता है शिलाजीत और सैफरान ब्यूटी प्रोडक्ट्स. तो पहले हम बात करेंगे केसर के बारे में. तो उसके बारे में क्या बात करनी है, मैं आपको थोड़ा सा इसके बारे में जानकारी बताऊंगा. आप कैसे पहचान सकते हो ये ओरिजिनल है डुप्लीकेट, ठीक है. तो उसके लिए क्या करना है, सबसे पहले आप इसका महक देख लीजिए, स्मेल. इसका स्मेल जो है ये एरोमेटिक रहता है, ये किसी परफ्यूम से मैच नहीं होता है, अलग हो रहा है, ठीक है सर. उसके बाद इसकी पहचान जो है कैसे करते हैं आप ये देख लीजिए. केसर जो है ना सर आगे होता है मोटा, पीछे होता है पतला, स्नैक शेप जैसा. अगर एक ही जैसा होगा सेम साइज़ का तो वो डुप्लीकेट होगा. उसके बाद किसी के यूरिन में इन्फेक्शन रहता है, यूरिन के साथ पास आ जाता है, उसके लिए बेस्ट रहता है. कोलेस्ट्रॉल लेवल को मेंटेन में रखता है. किसी का एक्स्ट्रा वेट हो उसको एक क्योर कर देता है एक्स्ट्रा वेट को. या घर में बूढ़े बुजुर्ग लोग जो होते हैं अच्छे से चल नहीं पाते हैं, बैक में रहता है, जॉइंट्स में उठने बैठने में दिक्कत रहती है, उनको दे सकते हो. या मेमोरी कंसंट्रेशन के लिए दे सकते हो बच्चों को. ये कितना है 100 ग्राम? ये 100 ग्राम से सर 3000 रुपीज़ का. 3000. यस सर. बाकी उधर इसके बेनिफिट लिखे भी हैं, सैफरान के भी, शिलाजीत के भी. तो आप उसको देख सकते हो सर. ये वाला है सर शिलाजीत का. रिलेशन रहती है, डार्क स्पॉट्स रहती है, उसके लिए काम आता है. फेयरनेस के लिए सर. सनबर्न का कोई इशू रहता है उसके लिए काम आता है. पिंपल्स, ब्लैकनेस. सैफरान इन्फ्यूज्ड ऑयल, हाँ एसेंशियल ऑयल. तो उसके बाद सर जी क्रीम रहती है, स्क्रब रहता है. మీకు బయట కూడా దొరుకుద్ది. బయట ఏంటంటే కొంతమంది 100 రూపాయలకి 150 రూపాయలకి అట్లా అమ్ముతారు సాఫ్రాన్. అది ఏంటంటే పక్కా ఫేక్. సో మనకి ఒరిజినల్ కావాలి అంటే ఖచ్చితంగా కాశ్మీర్లో తీసుకోవాల్సిందే. అది కూడా కాశ్మీర్లో కూడా చాలా జెన్యూన్ షాప్కి అయితే వెళ్తే అక్కడే దొరుకుతుంది. మినిమమ్ 250 నుంచి 300 రూపీస్ అయితే ఉంటుంది పర్ గ్రామ్ కి సాఫ్రాన్ వచ్చేసి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మన ప్యాకేజ్ తీసుకున్నప్పుడు మన అన్న అయితే ఎవరైతే ఉంటారో कोई भी आदमी हमारे साथ आया ना इंशाल्लाह उनको सैफरान को चाहिए तो दिखा पक्का ओरिजिनल है ना इधर इंशाल्लाह ओरिजिनल है यहाँ पर. సో అది సో దారిలోనే ఉంటుంది. పెహల్గామ్ వెళ్ళేటప్పుడు మీరు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. ఓకే వీళ్ళకి వీళ్ళ ఓన్ ఫీల్డ్ అయితే ఉందంట సాఫ్రాన్ ఫీల్డ్, అందుకనే జెన్యూన్ది తక్కువ రేట్కి అయితే ఇవ్వగలుగుతున్నారు. సో పెహల్గామ్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే కిందకి దిగాలి. స్ట్రైట్కి వెళ్తే మనకి ఉదంపూర్, జమ్మూ అవన్నీ వస్తాయి. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనం అనంతనాగ్ వెళ్తాము. అనంతనాగ్ ఊర్లో నుంచి ఇంకా లోపలికి వెళ్తే పెహల్గామ్ కి వెళ్తాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా ఆపిల్ ట్రీస్ అన్నమాట. ఇప్పుడైతే ఎండిపోయి ఉన్నాయి, సీజన్ కాదు కాబట్టి. ఒకవేళ మీరు కానీ సీజన్ లో వస్తే ఫుల్ ఆఫ్ ఆపిల్స్ ఉంటాయి. ఇదిగోండి కొన్ని ఉన్నాయి చూడండి, ఇదిగోండి ఆడంతా ఆపిల్ చూడొచ్చు. ఎండిపోయి ఉన్నాయి చెట్లు అయితే. సీజన్ లో వస్తే మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఆపిల్స్.
అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకి పోనీస్ అయితే చూస్తున్నారు కదా, బేసన్ వ్యాలీ ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ నుంచి పోనీలు మాట్లాడుకుని అయితే వెళ్ళొచ్చు, లేదా నడిచి వెళ్ళాలన్నా నడిచి కూడా వెళ్ళొచ్చు. బేసన్ వ్యాలీని వచ్చేసి మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని అయితే అంటారు. అంతా బాగుంటుంది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళి రావడానికి దాదాపు 2 or 2.5 hours పట్టుద్ది మనకి వెళ్ళి రావడానికి అయితే. గుర్రం మీద, అదే నడక మీద అయితే 3 to 4 hours అయితే పట్టుద్ది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బేసన్ వ్యాలీకి అయితే వెళ్ళాలి. ఒకవేళ బేసన్ వ్యాలీ వద్దు అనుకుంటే ఇంకో 3 వ్యాలీలు ఉన్నాయి, వాటిని ఏబీసీ వ్యాలీలు అని అయితే అంటారు. ఏబీసీ అంటే ఆరువేలి, బేతా వ్యాలీ, చందన్వాడి, ఈ మూడింటిని మీరైతే కవర్ చేసుకోవచ్చు. అవన్నీ కవర్ చేసుకోవడానికి 5 to 6 hours అయితే పట్టుద్ది. మన వాళ్ళు టైం అయితే ఇస్తారు. ఈడన్నా క్యాబ్ ఆపుకొని మిమ్మల్ని అయితే వాటికి టువర్డ్స్ గుర్రం కానీ లేదా ఇక్కడ యూనియన్ క్యాబ్స్ ఉంటాయి, వాటిని మాట్లాడి కానీ పంపిస్తారు. మీరు హ్యాపీగా వాటిని అయితే కవర్ చేసుకొని రావచ్చు 5 to 6 hours గ్యాప్ లో. ఇదంతా నార్మల్ ఆఫ్ సీజన్ టైము. ఇప్పుడే చూడండి అసలు ఎంత మంది వస్తున్నారో. ఫుల్ అంటే ఫుల్ క్యాబ్స్ తో నిండిపోయాయి. పహల్గామ్ మొత్తము అంటే అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అయితే ఈ పహల్గాము మీరు వచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం ఎర్లీగా బయలుదేరాల్సి ఉంటుంది. 8, 8:30, 9 లోపు అయితే బయలుదేరేస్తే ఇక్కడికి వచ్చేసరికి 11 అయ్యిద్ది. హ్యాపీగా మీరు ఈవినింగ్ వరకు అన్ని వ్యాలీస్ కవర్ చేసుకొని ఈవినింగ్ కి రిటర్న్ అయితే అయిపోవచ్చు. మీకు గుర్తుందా, మనం లాస్ట్ టైం అమర్నాథ్ యాత్రకి వెళ్ళేటప్పుడు ఒక రోజంతా ఉన్నాం పహల్గామ్ లో. సో దాదాపు మీరు ఎర్లీగానే బయలుదేరుతారు కాబట్టి 11 లోపు ఇక్కడికి అయితే వచ్చేస్తారు. 11 నుంచి ఈవినింగ్ 5 వరకు దాకా మీకు టైం ఉంటుంది, దాదాపు 6 hours. ఈ 6 hours లో మీరు ఈ వ్యాలీస్ లో ఎన్ని కుదిరితే అని కవర్ చేసుకోవచ్చు గుర్రం మీద వెళ్ళడానికి. పహల్గామ్ లో వచ్చేసి మనకి ద వ్యాలీ ఆఫ్ షిప్పర్స్ అని అయితే అంటారు కదా. ఇక్కడ మనకి గుర్రాలు ఇట్లన్నిటికీ ఫేమస్ అన్నమాట. అండ్ బై कभी भी हमारे साथ मेरे साथ आए तो इंशाल्लाह अच्छा वाला को लेके जाएगा इंशाल्लाह कम प्राइस में, अच्छा प्राइस में इंशाल्लाह. చూసారు కదా. సో తక్కువ ప్రైస్ కి మన వాళ్ళు అయితే తీసుకెళ్తారు, మంచి వాళ్ళకైతే అప్పచెప్తారనమాట. సో మోసాలు కానీ ఇట్లాంటివి అయితే ఏమీ ఉండవు. సో ఈ పహల్గామ్ చూసుకున్న తర్వాత మనం మళ్ళీ బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోతాము. 90 kilometers ఇక్కడ నుంచి శ్రీనగర్ వచ్చేసి ఈ రోజు నైట్ మనకి బోట్ హౌస్ లో అయితే స్టే ఉంటుంది. సో వెళ్దాం పదండి. నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. మీకు బోట్ హౌస్ ఎట్లుంటది అనేది చూపించేద్దామని ఆల్రెడీ నేను స్టే చేశాను అనుకోండి. మీకు ఒక మంచి బోట్ హౌస్ చూడడం కోసం నేను 10 దగ్గరలో అయితే తిరిగాను. సో నాకు ఐడియా ఉంది, మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఫైనల్లీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీనగర్. సో పహల్గామ్ నుంచి శ్రీనగర్ కి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం టువర్డ్స్ హౌస్ బోట్ అయితే వెళ్తున్నాము. నైట్ స్టే మనకి హౌస్ బోట్ లో ఉంటుంది కాబట్టి. సో మీ అందరికి తెలిసిందే కదా, ఇంకా హౌస్ బోట్ అంటే నీళ్ళల్లో ఉంటది. సో దానికి మనము ఒక చిన్న బోట్ లో అయితే వెళ్లాల్సి ఉంటుంది అనమాట. హౌస్ బోట్ లోపలికి వెళ్ళాలి అంటే ఇదిగోండి ఇక్కడ వస్తుంది కదా, ఇదే ఇప్పుడు మనల్ని హౌస్ బోట్ లోకి తీసుకెళ్లే బోట్. ఇప్పుడు మనం ఫస్ట్ దీంట్లోకి ఎక్కితే దీంట్లో నుంచి అక్కడ ఉన్న హౌస్ బోట్ లో వన్ ఆఫ్ ద హౌస్ బోట్ అనమాట మంది అక్కడ తీసుకెళ్ళొద్ది. లోపలికి వెళ్ళాక చూపిస్తాను ఎట్లుంటుంది అని అనేది. మీరు వచ్చినా సరే ఇలాంటిది లేదా సిమిలర్ కైండ్ ఆఫ్ హౌస్ బోట్ లో మనం స్టే అయితే ప్రొవైడ్ చేస్తాము. ఓకే కన్నెగో ప్లీజ్. అసలు నీళ్ళు అయితే చూడండి ఈ లెవెల్ కి అయితే వచ్చాయి. సో ఇక్కడ ప్రతి ఒక్క హౌస్ బోట్ వాళ్ళు ఖచ్చితంగా ఒక ఇట్లాంటి బోట్ ని అయితే మెయింటైన్ చేస్తారు ప్యాసింజర్స్ ని తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి అయితే. సో మనల్ని అయితే హ్యాపీగా తీసుకెళ్తారు, హ్యాపీగా వదిలిపెడతారు. అండ్ ఒక విషయం, మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే, చిన్న ప్యాకేజ్ అయినా 4 days అయినా లేదా పెద్ద ప్యాకేజ్ 5 days అయినా ఏది తీసుకున్నా సరే మీకు హౌస్ బోట్ ఇంక్లూడెడ్ ఉంటుంది. ఒక నైట్ మేము హౌస్ బోట్ లో మీకైతే స్టే ఇస్తాము. ఇది వచ్చేసి అసలు మార్కెట్ లోనే ఎవరు ఇవ్వట్లే ఈ విధంగా మనమే ఇస్తున్నాం ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. కొన్ని ఇక్కడ చేతులు బయట పెట్టేటప్పుడు మటు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే, మిగతా ఎక్కడ ఇబ్బంది ఉండదు. నాకు భయం వేస్తుంది తెలుసా, ఒక గలీ బోట్ తిరగొట్టుకుంటే. నీళ్ళలో మునుగుతాను భయం కాదు, ఈ సన్నీళ్ళలో మునుగుతామని భయం. ఆల్మోస్ట్ ఫ్రీజింగ్ టెంపరేచర్ లో ఉన్నాయి వాటర్. ఇంత చలి వాటర్ లో పడ్డామంటే ప్యాక్ అయిపోద్ది ఆడికాడ, అది నా భయం అంతే. చలో నేను మీతో పాటే రూమ్ లోకి వెళ్తున్నా, ఎట్లుందో చూపించేస్తాను. ఇదైతే భలే కట్టారు నీళ్ళల్లో, మొత్తం అంతా వాటర్ లోనే. ఇది లైట్ గమనిస్తే అటు ఇటు అయితే ఊగుతూ ఉంది. సో ఓకే
షూస్ బయట పెట్టేయాలి. అండ్ లోపలికి వచ్చేసాము. మొత్తం ఇదంతా షిప్ లోపల డైనింగ్ ఏరియా ఉంది ఇక్కడ. అండ్ లోపలికి వెళ్తే నాయన ఇదేదో పెద్ద అపార్ట్మెంట్ లో తిరుగుతున్నట్టుంది, పడవలో ఉన్నట్లేదు. ఇదిగోండి ఇదే మన రూమ్. ఆగండి లైట్లు అయితే వేస్తా. లైట్స్ ఆన్ కర్దోనా. యా, రూమ్ అయితే చూస్తున్నారు కదా, ఇది ఒక డబుల్ బెడ్ ఉంటుంది, ముగ్గురు కూడా కంఫర్టబుల్ గా పడుకోవచ్చు. అండ్ చిన్న సోఫా లాగా ఉంటుంది. అండ్ హీటర్ ఉంటుంది. చెప్పే కదా మన దగ్గర ప్యాకేజ్ లో హీటర్స్ అయితే ఇంక్లూడెడ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. ఓకే, హ్యాండ్ వాష్ తో గీజర్ కూడా అయితే ఉంటుంది లోపలే. సేమ్ టు సేమ్ లైక్ హోటల్ బట్ షిప్ యూనిక్ ఎక్స్పీరియన్స్. సో మన హౌస్ బోట్ నుంచి చెక్అవుట్ అయిపోవాల్సిన టైం అయితే వచ్చింది. ఈ రోజు మన కాశ్మీర్ ప్యాకేజ్ లో లాస్ట్ డే. మీరు 4 days ప్యాకేజ్ తీసుకున్నా సరే, 5 days ప్యాకేజ్ తీసుకున్నా సరే, మీకు లాస్ట్ అంటే బిఫోర్ నైట్ స్టే వచ్చేసి మనకి హౌస్ బోట్ లో అయితే ఉంటుంది. సో హౌస్ బోట్ లో స్టేని ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరైతే చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత. నేను ఆల్రెడీ నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. ఈ రోజు మీకు బోల్డ్ టైం అయితే ఇస్తాం మేము, ఎంతసేపు కావాలంటే అంతసేపు. మీ రిటర్న్ ఫ్లైట్ ఆర్ రిటర్న్ ట్రైన్ టైమింగ్ వరకు మేము శ్రీనగర్ లోకల్ ఎక్స్ప్లోర్ చేయడానికి, షాపింగ్కి కానీ, లేదా సాఫ్రాన్ కొనుక్కోవడం కానీ, ఏమన్నా షాల్స్ కొనుక్కోవడం కానీ, క్లాత్స్ కొనుక్కోవడం కానీ, అంటే మీకు షాపింగ్కి బోల్డ్ అంత టైం ఇస్తాము. సో హ్యాపీగా ఆరామ్సే మీ ట్రైన్ టైము లేదా ఫ్లైట్ టైం వరకు మీరైతే షాపింగ్ చేసుకొని రిటర్న్ అయితే మీ జర్నీస్ని మంచి మెమరీస్తో కంప్లీట్ చేసేయచ్చు. నేను ఇప్పుడైతే రిటర్న్ స్టార్ట్ అవుతున్నాను. సో సేమ్ నిన్నైతే మనం వచ్చాం కదా, అట్లాంటి చిన్న చిన్న బోట్లు పట్టుకొని ఘాట్ వైపుకి అయితే వెళ్ళిపోదాము. పదండి.